హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ జాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతికి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో. అప్పుడు వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అని అంటే, ఈ మధ్య మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది. లాంగ్ వీడియోని ఎడిటింగ్ చేయడానికి, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు అసలు కుదరట్లేదు. ఈ రోజుకి టైం కుదిరింది అనమాట. సో వెంటనే పోస్ట్ చేస్తున్నాను. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సంక్రాంతి రోజున ఎర్లీ మార్నింగ్ 5కి లేచి చక్కగా హెడ్ బాత్ చేసి ఇంటి ముందు రంగుల ముగ్గు వేశాను. ఇంకా సంక్రాంతికి మూలను పెద్దవాళ్ళకి బట్టలు పెట్టే ప్రాసెస్ ఉంది. దానికి సంబంధించిన వంటలన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసేసి ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత నేను మా హస్బెండ్ పిల్లలు అందరూ రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మధ్యాహ్నం 2 అయింది కాబట్టి తేజు ప్రిన్సి పడుకున్నారు. ప్రిన్సి పడుకొని లేచిపోవడం కూడా అయింది. ఇంటి దగ్గర మా కోసం అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రిన్సీకి నాకు అనుకోకుండా డ్రెస్ మ్యాచ్ అయింది. ప్రిన్సీకి చాలా మంది మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా క్యూట్ గా ఉందని. ఫైనల్ గా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. డాడీ ఎవ్రీ ఇయర్ పండక్కి ఒక 10 days ముందే వెళ్ళిపోయేదాన్ని. 2 years నుంచి మాత్రం ఇంకా మూలను బట్టలు పెట్టే ప్రాసెస్ ఉంది కాబట్టి ఇంకా సంక్రాంతి రోజే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళంగానే అమ్మ నాన్న సంతోషానికి ప్రిన్సీ అయితే చక్కగా ఇంట్లో పిల్లలతో పిండి వంటలు చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము వచ్చే ముందే అమ్మ అన్ని రకాల పిండి వంటలు చేసి రెడీగా ఉంచారు మా కోసం. ఇంకా అమ్మమ్మ కూడా మాతోటి ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. కానీ మా అందరికి ఒక లోటు ఉండిపోయింది. అదేంటంటే మేము ప్రతి సంవత్సరం పండగకి వచ్చినప్పుడు చెల్లి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ లేదు. నిజానికి వాళ్ళకి ఇదే ఫస్ట్ పండుగ. వాళ్ళు ఎందుకు రాలేదంటే మా మధ్యగారికి లీవ్స్ లేవంట. దానికోసం పండగ వాళ్ళు వచ్చే టైంకి మేము ఇంటికి వెళ్ళిపోయాము. నాకు పెళ్ళైనప్పుడు, అక్కకి పెళ్ళైనప్పుడు చెల్లి ఇంటి దగ్గరే ఉండి చక్కగా చూసుకునేది. కానీ చెల్లికి పెళ్ళైన తర్వాత నేను కానీ అక్క కానీ లేకపోవడంతో అదొక్కటే ఇంటికి రావడం మాకు చాలా బాగా 4 days తర్వాత ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేసాము. అప్పుడు మీట్ అయిన తర్వాత చాలా హ్యాపీ. ఇంకా సంక్రాంతి మన్నాడు కనుమ రోజు అన్నమాట. మేము ఇంటి దగ్గర లేము. నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకుని పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము మండపేట. షార్ట్ వీడియో చెప్పాను ఆల్రెడీ మీకు. మేము అక్కడికి లంచ్కి వెళ్ళొచ్చినప్పటికీ అక్క వాళ్ళు వచ్చేసి ఉన్నారు. మరి మీ సంక్రాంతి ఎలా జరిగింది? మరి ఇదండి మా అక్క చెల్లెల మా ఫ్యామిలీ రిలేషన్. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోయిన ఒక విషయం చెప్పడం, సంక్రాంతికి వెళ్ళిన రోజే అమ్మ చక్కగా కళ్ళప్ప వేస్తే ముగ్గులు పోలేదని చెప్పేసి ఏదో నాకు వచ్చినట్టుగా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేశాను. మార్నింగ్ లేవగానే చక్కగా భోగిమంట దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అలాగే నుంచున్నాను. ఇంకెస్ మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నాకు హాయ్ అని కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ ఇచ్చేవాళ్ళండి. ఇలా అడగడం నా సాటిస్ఫాక్షన్ అంతే. మన యూట్యూబ్ ఛానల్ కోసం చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. కమింగ్ అప్ వీడియోస్ లో ఆ విషయాలను షేర్ చేసుకుంటాను డెఫినెట్. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదేమైనా పండగ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ హార్ట్ మరి మరొక మంచి బ్లాగ్ తో మీట్ అవుదాం. ఓకేనా మై డియర్ సబ్స్క్రైబర్స్, బాయ్ బాయ్.